ఏం మాట్లాడలేదు. మీరు ఎక్కడి నుంచి వీడియోలో పడాలంటే ఏదో అవసరంగా నువ్వు ఎలా చెప్తుందంటే మరి ఈరోజు మన రెండో వార్డులో ప్రజలందరూ కూడా మరి అమ్మవారికి శాఖలు సమర్పించి నిన్న శుక్రవారం అమ్మవారిని అలంకరించుకుంది. అదేవిధంగా ఆ శాఖలతో ఈ రోజు అన్నసమాధానం నిర్ణయించుకుని భక్తులందరికీ ప్రసాదంగా వితరణ చేసి ఈ రోజు ఈ ఆషాఢంలో సమర్పించిన స్వీట్ను కూడా భక్తులకు వితరణ చేయడం జరుగుతుంది. మరి ఇంత మహిమగల అమ్మవారు మేము ఒక ఓన్లీ 30 మందితో సార్ అనుకున్నది ఈ రోజు ఇలా ఉన్నా అమ్మవారికి ఇదంతా కూడా అమ్మవారి మహిమే. మాకు ఈ శక్తిని ఈ ఓపిక సంకల్పాన్ని కూడా కలుగజేస్తుంది మన అమ్మవారి. మరి ఈ అమ్మవారికి మనం సామూహికంగా మరి కృతజ్ఞత 3 రోజుల్లో ఎందుకు మనం చేసుకుంటామంటే మనకి ఇలాంటి కరువు ఆ రోజు వేదకాలంలో కలిగిన కరువు కారణాలు మరే సంవత్సరంలో కూడా మనకి ఈ విధంగా చేసుకుంటున్నాం. అలాగే ప్రతి సంవత్సరం కూడా మన అమ్మ ఇలాగే సామూహికంగా అమ్మవారికి శాఖలు సమర్పించి అలంకరణ మరియు ఇలాగా ప్రసాదాలు వితరణ చేసుకోవడానికి మనం అందరం కూడా సామూహికంగా సహకరిస్తాం. అదేవిధంగా అమ్మవారు కూడా ఇంకెప్పుడు కూడా ప్రజలందరినీ ఎప్పుడు మన కరోనాలో కూడా కరువు ఉద్ధరించింది మీకు తెలిసిందా? అప్పుడు మన అమ్మవారు మన అందరినీ కాపాడింది. మనకి ఎప్పుడైనా ఆకలికి లోటు ఉందా? అప్పుడు ఆకలికి లోటు లేదు. అమ్మవారిని లాగా మనం శాఖలతో అలంకరించుకుంటాం కనుక తీపిచ్చారు. మనం అందరం కూడా అమ్మవారికి జై గాయత్రి అనే నినాదంతో కృతజ్ఞతలు తెలుపుతాం. అమ్మవారు మరి పానకం కరివేపాకు తక్కువైందని అమ్మవారు మరి ఒక భక్తురాలు ద్వారా మనకు తెలియజేస్తుంది. పానకం కరివేపాకు క్షమించమని మరి ఈ విధంగా కోరుకున్నాం. మాకు తెలియజేస్తాం రావాలా పానకము కరివేపాకు తక్కువైందమ్మా. పానకం తెచ్చేసాము, కరివేపాకు కూడా తెచ్చేసాం. రవి ఏడు వస్తున్నారంట బయట అర్థం తెస్తాను ఏమవుతాను డబ్బులు